కెమెరా ఉంటేనే నేను ఏదో ఇంట్లో వ్లాగ్ చేసుకుంటే అలా మాట్లాడితే ఇన్ని కెమెరా ముందు ఎలా మాట్లాడాలి. బట్ ఫేమ్ టైమ్ మీడియా గురించి డెఫినెట్గా మాట్లాడాలి. ఎందుకంటే మనకే కాదు, మనలాంటి చాలా మందికి ఫేమ్ని తీసుకురావాలి, వాళ్ళకి ఒక మంచి టైం ఉంది అని చెప్పడానికి మీరు మంచి ఫేమ్ టైం మీడియాని తీసుకురావడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. అండ్ చాలా మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి దీంట్లో. ప్రతి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని అందరినీ ఎలాగైతే అభిమానిస్తారో అలానే అందరినీ ఆదరించాలి. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆ వెరీ వెరీ గుడ్. అండ్ యూట్యూబర్స్ సిరీస్ చేయడం చూసాం, కానీ డెఫినెట్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, సిద్ధార్థ వర్మ విష్ణుప్రియని చూసిన తర్వాత ప్రతి యూట్యూబర్కి మేము ఐడియాస్ ఇస్తున్నాం అనమాట. మీరు కూడా సిరీస్ చేయండి బాగుంటుందని. డెఫినెట్గా అది స్టార్ట్ చేసి మాత్రం మీరే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విక్రమ్ అన్న, శ్రీవాణి అక్క ఏది అన్న అక్క నాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు. యా, వీళ్ళిద్దరు ఏది పట్టుకున్నా సక్సెస్సే. అండ్ ఫేమ్ టైమ్ మీడియా కూడా ఇంకా బిగ్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. ఆల్రెడీ రిలీజ్ అయిన ఛానల్స్ అందరం ఫాలో చేస్తున్నాం. మీరందరూ కూడా ఫేమ్ టైంలో ఉన్న ఆల్ ఛానల్స్ని ఫాలో చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా మా ఇండస్ట్రీ నుంచి కొత్తగా ఎవరు ఛానల్స్ పెట్టాలన్నా సరే మేము ఎక్కువ ఇక్కడే రెఫర్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే డిఫరెంట్ ఐడియాలజీస్తో ఉంటారు ఎప్పుడు విక్రమ్ అన్న. సో ఒక మంచి ప్లాట్ఫామ్ వచ్చేవాళ్ళందరికీ కూడా. అండ్ మా సపోర్ట్ కూడా ఎప్పుడు 100% ఉంటుంది ఫేమ్ టైమ్ మీడియాకి. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఎస్, నీలిమ గారు జీ తెలుగులో ప్రసారం అవుతున్న జగదాత్రి సీరియల్లో మెయిన్ విలన్గా చేస్తున్నారు. ఆ సీరియల్ అనేది ఇప్పుడు జీ తెలుగులో #1 సీరియల్ అనమాట. ఇవిడికి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువగానే ఉంది. ఎందుకు అందరూ తిట్టడానిక. సో ఎనీవేస్, నా పేరు నీలిమ. సో ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేమ్ టైమ్ మీడియా వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నేను సీరియల్లోకి రాకముందు నేను ఒక యూట్యూబర్నండి. సో ఇలాంటి ఒక కంపెనీ అప్పుడే ఉండుంటే బాగుండేది, ఈ పాటికి మేము వేరే లెవెల్లో ఉండేవాళ్ళం. బట్ ఎనీవేస్, లేటెస్ట్గా వచ్చారు ఫేమ్ టైమ్ మీడియా వాళ్ళు. కంగ్రాచులేషన్స్ టు విక్రమ్ గారు అండ్ అలాగే సునీల్ గారు అండ్ అలాగే ప్రదీప్ గారు. ఆల్ ది బెస్ట్. మాలాగే ఇంకా బోలెడన్ని ఛానల్స్తో దూసుకెళ్ళిపోవాలని వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఫేమ్ టైమ్ మీడియాకి, శ్రీవాణి గారికి, విక్రమ్ గారికి, సునీల్ గారికి, ప్రదీప్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు ప్రతి నెల ఇలా కొత్త ఒక థాట్తో రావాలి, కొత్త డివిజన్తో రావాలి, మేమందరం ఇన్స్పైర్ అవుతూ ఉండాలి మీకు. తప్పకుండా. అండ్ ఇప్పుడు డిజిటల్ మీడియాకి ఫ్యూచర్ ఎంత ఉందో మీ అందరికీ తెలుసు. సో ఫ్యూచర్ అంతా కూడా మేము యాక్చువల్లీ టీవీ సీరియల్ నుంచి వచ్చిన వాళ్ళం. ఎంతకాలం ఇంకా మాకు లైవ్ ఉంటుందో అక్కడ మాకే తెలీదు. సో మేము అప్గ్రేడ్ అవ్వాలి. సో మాతో ఉన్న వాళ్ళందరినీ కూడా అప్గ్రేడ్ చేయాలి. ఎందుకంటే జస్ట్ మా గ్రూప్లోనే 900 మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందులో ఈరోజు పనితో ఉన్న వాళ్ళు 150 మంది మాత్రమే. మిగతా వాళ్ళందరూ పని లేకుండా పని కోసం తప్పిస్తున్న వాళ్ళే ఉన్నారు. టీవీ సీరియల్స్ పరిస్థితి ఏమో అంత బాగలేదు, ఎప్పటి వరకు ఉంటాయో లేదో కూడా తెలీదు. సో ఇలాంటి ఒక మూమెంట్లో డిజిటల్ మీడియా రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనందరికీ ఫ్యూచర్ అదే. ఇప్పుడు మనందరం ఫ్యూచర్ దాంతోనే బతుకుతున్నాం కాబట్టి. సో ఇలాంటి ఒక థాట్ని తీసుకొచ్చి మా ఆర్టిస్టులను ఎంకరేజ్ చేసి ఇక్కడున్న 16 మంది ఒకసారి లాంచింగ్లోనే స్టార్ట్ అయ్యారు అని అంటేనే ఆ గొప్పతనం వీళ్ళది. ఎందుకంటే చాలామంది స్టార్ట్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎవరి దగ్గరికి ఇంకా రావట్లేరు. ఫస్ట్ ఒక 2-3 నెలలు ప్రయత్నించి బాగాలేదని వెళ్ళిపోవడమే ఉంది. బట్ లాంచింగ్లోనే 16 ఛానల్స్తో మంచి ఛానల్స్తో లాంచ్ ఇవ్వగలిగారు అంటే అదే వాళ్ళ టాలెంట్. ఇప్పుడు 25కి వెళ్ళిందంట ఆ నెంబరు. సో లాంచింగ్ రోజు 16 ఉండింది. సో హార్టీ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. ఇలా మా టీవీ మా టీవీ ఇండస్ట్రీ అందరినీ కూడా టీవీ సీరియల్నే కాకుండా నెక్స్ట్ డిజిటల్ మీడియాలో మీరు ఎంకరేజ్ చేయాలని, అందరికీ డబ్బులు వచ్చే పని మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాను. దేవుడు నిజంగా అది ఇస్తే కనుక బో డబ్బుల్ని అలా పంచుతూ ఉంటానమ్మా. ఆ పుణ్యం అంతా మీకే దేవుడు ఇవ్వాలి కానీ. సో ఛానల్స్లో ఎవరెవరు ఉన్నారు అందరు మీతో మాట్లాడారు. ఇప్పటి వరకు మీరు వాళ్ళని స్క్రీన్లో చూశారు, బట్ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారు, వంట చేస్తే ఎలా ఉంటారు, పిల్లలతో ఎలా ఉంటారు, ఇలాంటివన్నీ కూడా మీకు రీచబుల్గా తెస్తున్నాము. అండ్ అబ్బా బాగాలేదులేని జడ్జ్మెంట్ చేయకండి. ఎందుకంటే ప్రతి చిన్న వీడియో కూడా చాలా చాలా కష్టపడి ఆలోచించి, వాళ్ళు మాత్రమే కాదు వీళ్ళు కూడా ఆలోచించి టైటిల్ దగ్గర నుంచి ఏం పెట్టాలి, వీడియో ఎలా ఉండాలి, ఎంత లెంత్లో ఉండాలి, ఎడిటర్ని పంపించి ఎడిటింగ్ చేయించి, కెమెరామెన్ ఇలా చాలా కష్టం ఉంటుందండి. ఒక సినిమాకి ఎంత కష్టం ఉంటుందో యూట్యూబ్ వీడియో కూడా మేము చేయడానికి అంతే కష్టపడతాము. సో మీరు కమెంట్ చేయండి, లైక్ చేయండి, కొంచెం చూడండి. ఒక్కొక్క వీడియో కనీసం ఒక 2-3 నిమిషాలు స్పెండ్ చేయండి. తర్వాత మీకు నచ్చితే కంటిన్యూ చేయండి. మా టీవీ వాళ్ళని మా డిజిటల్ మీడియాలో కూడా ఎంకరేజ్ చేయండి. సో ఆల్ ద బెస్ట్ టు ఫేమ్ టైమ్ మీడియా వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఈ ఫేమ్ టైమ్ వెరీ వెరీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్రమ్ గారికి, శ్రీవాణి గారికి, ఇంకా నాకు సునీల్ గారికి, ప్రదీప్ గారికి. సారీ నాకు ఎక్కువ మాట్లాడడం రాదు సరిగ్గా.
నేను కెమెరా ఆన్ స్క్రీన్ మాత్రమే యాక్షన్ వరకే చేస్తాను. నేను వీళ్ళు మాట్లాడడం అయితే నా వల్ల కొత్తగా కాదు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది వీళ్ళ దయ వల్లే, వీళ్ళ ద్వారానే ఈ ఫేమ్ టైమ్ మీడియా నుంచే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మొన్నే ఒక ప్రోమో రిలీజ్ అయింది. వీళ్ళు పుష్ చేసి ఇంత సపోర్ట్ చేసి లేదు నువ్వు చెయ్యాలి, నువ్వు చేయగలవు, చేస్తావు అంటే నేను ఎంతో కష్టపడి మీన్స్ ఆ బలం తెచ్చుకుని నేను స్టార్ట్ చేశాను. లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి ఐ వాజ్ లైక్ సరే నడుస్తుంది కదా సీరియల్ మాత్రమే ఉన్నాను. నేను అసలు యూట్యూబ్ అనేది థాటే రాలేదు నాకు. వీళ్ళ ద్వారానే విక్రమ్ గారు లేదు మేము ఉన్నావు, నువ్వు చేయగలవు అంటే ఓకే ఫైన్ లెట్స్ స్టార్ట్, ఏదో ఒకటి చేద్దాం. ఉట్టి స్క్రీన్లో మీరు చూస్తున్న డెవిల్ నెగిటివ్ క్యారెక్టర్స్ కాకుండా ఇప్పుడు లైవ్లో నేను ఎలా ఉంటానో, వాట్ ఈస్ దివ్య అనేది ఇలా మీకు తెలుస్తుంది ఇప్పుడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.